సార్. అందరికీ నమస్కారం. ఈ సాయం సంధ్యావేళ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ పేరిట గౌరవనీయులు మల్లారెడ్డి గారి నాయకత్వంలో ప్రారంభించబడినటువంటి సంస్థ ఇంతింతై వటిడింతై అన్నట్టు గొప్పగా ఎదిగి నవీన్ మలిపెద్ది నాయకత్వంలో మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి సంస్థకి తెర ముందు తెర వెనకాల నుండి పనిచేస్తున్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా ఈ సాయం సంధ్య వేళ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. సోమవారం రోజు నుంచి పార్లమెంటు ప్రారంభం కాబోతుంది కాబట్టి రేపు ఎల్లుండి 2 రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో మీతో కలిసి ఉండలేకపోతున్నందుకు ముందుగా మన్నించాల్సిందిగా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో టుమారో 3 PM I have to leave. From Monday onwards, the monsoon session of the Indian Parliament is going to begin. That is the reason I asked and requested Mr. Mallareddy and the organizers to give few minutes of the time to address and see you all. ఈ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతినేది. నాకైతే నిజంగా ఎక్కడ అమెరికాలో చార్లెట్లో ఉన్నట్టు అనిపిస్తలేదు. హైదరాబాద్లోనే భాగ్యనగరంలో గొప్ప వేడుకలో మీ అందరినీ కలుసుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంది. అంత గొప్పగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని వినాయకుని దగ్గర నుంచి మొదలుకుంటే భరతనాట్యం వరకు మన సంస్కృతి సాంప్రదాయాల్ని భావి తరాలకు అందించడానికి మీరు చేస్తున్నటువంటి కృషికి నేను శిరస్సు వంచి నిర్వాహకులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశం మారుతూ ఉంది. భారతదేశం మళ్ళీ మిమ్మల్ని వెనక్కి రమ్మని పిలుస్తూ ఉందని చెప్పడానికి నేను వద్దామనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మన సంస్కృతి సాంప్రదాయాల కొనసాగింపును చూసిన తర్వాత మీరు ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు నడిపించడంలో దిట్టగా ఉంటారని, భావి తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలను అందిస్తారని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఎందుకంటే భావి తరాలకి అమెరికాలో ఎట్లా తెలివి వస్తుందా రాదా, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతా ఉంది, మన సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించబడతాయా లేదా అనేటువంటి అనుమానం ఎవరికైనా ఉంటే మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఆ సందేహం ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు సుమగారు చెప్పినట్టు వినాయకుని స్తోత్రంతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు రేపు ఎల్లుండి కూడా ఇంతే గొప్పగా నిర్వహించాలని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఏ దేశం ఎగినా ఇదే రీతి లోపల కొనసాగించి భావి తరాలకు అందించాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ గడ్డ నుంచి ఇక్కడికి వచ్చి వివిధ రంగాల్లో ఎదుగుతున్నటువంటి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలామంది మిత్రులకి నాదొక విజ్ఞప్తి, నాదొక ఆహ్వానం కూడా. రానున్నటువంటి రోజులలో భారత పార్లమెంటుకు కానీ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు కానీ డీలిమిటేషన్ తర్వాత గొప్ప గొప్ప అవకాశాలు రాబోతా ఉన్నాయి. 33% మహిళా రిజర్వేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణ మిత్రులందరికీ కూడా ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఎంటర్ ఇన్ టు ద పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ద ఇండియా. 33% మహిళా రిజర్వేషన్తో పాటు పెరుగుతున్నటువంటి శాసనసభ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇంతకుముందు చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. మేము సక్సెస్ కాలేకపోయినామని బాధపడుతున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే ఈ ఆపర్చునిటీస్ని తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి, ఇంకా 3 years టైం ఉంది కాబట్టి మీరంతా మన దేశానికి సేవ చేయడానికి ముందుకు రావాలని చెప్పి మిమ్మల్ని ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ, ఈ వేదికని రాజకీయ వేదికగా మలపడానికి సుమగారు నాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మరొకసారి ఈ సాయం సంధ్య వేళ మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి నిర్వాహకులకి, వేదిక ముందున్నటువంటి సంస్థను నడిపించి ముందుకు నడుపుతున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.